అనకాపల్లి జిల్లాలోని 7 శాసనసభ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానానికి ఫలితాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు మరియు ఒక పార్లమెంటు స్థానాన్ని కూటమి కైవసం చేసుకోగా పార్లమెంటు స్థానం బీజేపీ గెలుపొందింది. 4 శాసనసభ నియోజకవర్గాల్లో టీడీపీ, 3 అసెంబ్లీ స్థానాలలో జనసేన విజయం సాధించాయి. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో పోలైన మొత్తం ఓట్లు 13,25,332 కాగా బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్కు పోలైన ఓట్లు 7,62,069. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుకు పోలైన ఓట్లు 46,465,539 కాగా బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ 2,96,530 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనకాపల్లి శాసనసభలో పోలైన మొత్తం ఓట్లు 1,72,778 కాగా కూటమి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణకు పోలైన ఓట్లు 1,15,126. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మనసాల భరత్ కుమార్కు పోలైన ఓట్లు 49,362 కాగా జనసేన అభ్యర్థి 65,764 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మాడుగుల శాసనసభలో పోలైన మొత్తం ఓట్లు 1,65,221 కాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తికి పోలైన ఓట్లు 91,869. వైసీపీ అభ్యర్థి ఈర్లి అనురాధకు పోలైన ఓట్లు 63,843 కాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 28,026 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. యలమంచిలి శాసనసభలో పోలైన మొత్తం ఓట్లు 1,79,427 కాగా అసెంబ్లీ కూటమి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్కు పోలైన ఓట్లు 1,09,443. వైసీపీ అభ్యర్థి ఉప్పలపాటి వెంకటరమణమూర్తిరాజుకు పోలైన ఓట్లు 60,488 కాగా జనసేన అభ్యర్థి 48,956 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నర్సీపట్నం శాసనసభలో పోలైన మొత్తం ఓట్లు 1,82,866 కాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడికి పోలైన ఓట్లు 99,849. వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ పెట్లకు పోలైన ఓట్లు 75,173 కాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 24,676 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లు 2,07,486. వైసీపీ అభ్యర్థి కంపాల జోగులకు 76,315 ఓట్లు పోలవగా టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితకు 1,20,042 ఓట్లు పోలై 43,727 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందారు. చోడవరం అసెంబ్లీకి మొత్తం 1,85,741 ఓట్లు పోలవగా వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీకి 67,462 ఓట్లు పోలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సూర్యనాగ సన్యాసిరాజు కలిదిండికి 1,09,651 ఓట్లు పోలవగా 42,189 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందారు. పెందుర్తి శాసనసభలో పోలైన మొత్తం ఓట్లు 2,30,144 కాగా కూటమి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు పోలైన ఓట్లు 1,49,611. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజుకు 67,741 ఓట్లు పోలవగా జనసేన అభ్యర్థి 81,870 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రక్తపోటు పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ హేమంత్ పిలుపునిచ్చారు. మే 17వ తేదీన ప్రపంచ రక్తపోటు దినం సందర్భంగా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లోపించడం, చిరుతిళ్లు కారణంగా చిన్న వయసులోనే రక్తపోటుకు గురవుతున్నారన్నారు. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. తగిన మందులు వాడాలని, నడక, వ్యాయామం చేయాలని సూచించారు. జిల్లాలో మే 24వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు జరిగాయి. ఈ పరీక్షలలో మొదటి, రెండవ సంవత్సరాలకు కలిపి విద్యార్థులు మొత్తం 14,804 మంది హాజరయ్యారు. జిల్లాలో మే 24వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు 10వ తరగతి, జూన్ 1వ తేదీ నుండి సార్వత్రిక విద్యాపీఠం 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు జరిగే సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశామని తెలిపారు. ప్రతి సంవత్సరం మే 3వ ఆదివారం జరిగే అంతర్జాతీయ ఎయిడ్స్ దీప నృత్యాంజలి దినం సందర్భంగా ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు కొవ్వొత్తులతో ఎయిడ్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మశాంతి కలగాలని ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో 5,018 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని జిల్లా సహాయక ఆరోగ్య అధికారి బాలాజీ తెలిపారు. అనకాపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన మహిళా అవగాహన సదస్సులో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్కే సచీదేవి పాల్గొన్నారు. మహిళలు